సమాజంలో మనకు కనిపించేదంతా నిజం కాదు. ఎత్తైన ప్రహరీ గోడలు, ఖరీదైన కార్లు, సమాజంలో ఎంతో గొప్ప పేరు, ఇవన్నీ చూసి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో, వాళ్ళ జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని మనం అనుకుంటాం. కానీ ఆ మూసిన తలుపుల వెనక, ఆ ఇంటి నాలుగు గోడల మధ్య ఎలాంటి ఘోరాలు జరుగుతాయో బయట ప్రపంచానికి ఎప్పటికీ తెలియదు. కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన ఈ కేసు ఒక డబ్బున్న కుటుంబాన్ని, చదువుకున్న వాళ్ళని ఎలా ఒక కంటికి కనిపించని మృగం బలి తీసుకుందో కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. వినడానికి ఇది మీకు ఒక హర్రర్ మూవీలా అనిపించవచ్చు, కానీ ఇది అక్షరాలా జరిగిన ఒక పచ్చి నిజం. అది కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం. అక్కడి నంతన్ కోడ్ అనే ప్రాంతం గురించి తెలిసిన ఎవరినడిగినా చెప్తారు, అదొక విఐపి జోన్ అని. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన క్లిఫ్ హౌస్ కూడా ఆ ప్రాంతంలోనే ఉంటుంది. మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కోటీశ్వరులైన వ్యాపారవేత్తలు నివసించే అత్యంత భద్రత కలిగిన ఏరియా అది. ఎప్పుడూ పోలీసుల పెట్రోలింగ్ అక్కడ ఉంటూనే ఉంటుంది. ఆ ప్రాంతంలోనే బేన్స్ కాంపౌండ్ అనే ఒక ప్రశాంతమైన వీధి ఉంది. ఆ వీధిలో 117వ నెంబర్ ఇల్లు, దాని పేరు గ్రేస్ విల్లా. ఎత్తైన కాంపౌండ్ వాల్, విశాలమైన స్థలంలో కట్టిన ఒక అందమైన 2 అంతస్తుల డూప్లెక్స్ ఇల్లది. ఆ ఇంటి వైపు చూస్తే ఎవరికైనా ఒక రకమైన గౌరవం కలుగుతుంది, ఎందుకంటే ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు అలాంటి వాళ్ళు. ఆ ఇంటి యజమాని పేరు రాజతంగం. ఆయన వయస్సు 60 ఏళ్ళు. ఒక పెద్ద కాలేజీలో హిస్టరీ ప్రొఫెసర్ గా పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. ఎంతో హుందాగా క్రమశిక్షణతో ఉండే వ్యక్తి ఆయన. ఆయన భార్య పేరు డాక్టర్ జీన్ పద్మ. ఆమె వయసు 58 ఏళ్ళు. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యంత సీనియర్ కార్డియాలజిస్ట్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ దంపతులకు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు పేరు క్యారోలిన్. ఆమె వయస్సు 26 ఏళ్ళు. ఆమె చైనాలోని ఒక పెద్ద యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. చాలా చురుకైన అమ్మాయి, ఎప్పుడూ క్లాస్ లో ఫస్ట్ వచ్చే ఒక బ్రైట్ స్టూడెంట్. ఇక కొడుకు పేరు కార్డెల్ జిన్సన్ రాజా. అతని వయసు 30 ఏళ్ళు. అతను ఆస్ట్రేలియా చదువుకొని వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళతో పెద్దగా మాట్లాడరు, ఎవరిని వాళ్ళ ఇంటికి పిలవరు, వీళ్ళు కూడా ఎవరి ఇంటికి వెళ్లరు. ఒక హై క్లాస్ లైఫ్ స్టైల్ ను మెయింటైన్ చేస్తూ తమ పని తాము చూసుకునేవారు. క్యారోలిన్ ఒక రోజు చైనా నుంచి సెలవులకు ఇంటికొచ్చింది. ఆ ఇల్లు ఎప్పటిలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఒకసారి ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడండి. ప్రొఫెసర్, కార్డియాలజిస్ట్, మెడిసిన్ చదివే కూతురు, ఏఐ ఇంజనీర్ అయిన కొడుకు. ఎంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ కదా. కానీ ఈ పర్ఫెక్షన్ వెనక ఉన్న చీకటి కోణం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే అసలు భయం మొదలవుతుంది. అది 2017 ఏప్రిల్ నెల. కేరళలో ఎండలు మండిపోతున్నాయి. ఆ నెల మొదటి వారం నుంచే గ్రేస్ విల్లాలో ఏదో తేడాగా ఉందని ఇరుగు పొరుగు వాళ్ళకు అనిపించడం మొదలైంది. ఎప్పుడూ తెరిచి ఉండే ఆ ఇంటి కిటికీలు, తలుపులు గట్టిగా మూసేసి ఉంటున్నాయి. డాక్టర్ జీన్ పద్మ వాకిట్లో కనిపించడం మానేశారు. ఏప్రిల్ 7, 8వ తేదీల నాటికి ఆ ఇంటి వైపు నుంచి ఒక వింతైన వాసన రావడం మొదలైంది. ఆ వాసన ఎలా ఉందంటే ఏదో జంతువు చచ్చిపోతే వచ్చే వాసనకు పెట్రోల్ వాసన తోడైతే ఎంత ఘోరంగా ఉంటుందో అలా ఉంది. అది ఏప్రిల్ 8వ తేదీ శనివారం. సమయం రాత్రి అవుతుంది. ఆ వాసన భరించలేక పక్కింటి వాళ్ళు గ్రేస్ విల్లా కాంపౌండ్ గేట్ దగ్గరకు వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు. కొద్దిసేపటికి ఆ ఇంటి కొడుకు కార్డెల్ రాజా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. వాడి ముఖంలో ఎలాంటి కంగారు లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఏంటి బాబు, మీ ఇంటి వైపు నుంచి ఏదో కుళ్ళిపోయిన వాసన, పెట్రోల్ వాసన వస్తుంది. ఇంట్లో అంతా బాగానే ఉందా? అందరూ బాగానే ఉన్నారా అని పక్కింటి వ్యక్తి అడిగాడు. దానికి కార్డెల్ రాజా చాలా క్యాజువల్ గా నవ్వుతూ, అయ్యో అదేం లేదు అంకుల్, ఇంట్లో పాత న్యూస్ పేపర్లు, పనికిరాని చెత్త చాలా ఉంటే పెట్రోల్ పోసి కాలుస్తున్నాను. అదే ఆ వాసన. అమ్మా, నాన్న, చెల్లి అందరూ ఊరికి వెళ్లారు, ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను అని చెప్పి వాళ్ళను పంపించేశాడు. అది విన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా ఓ అదే అయి ఉంటుందిలే అని వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. కానీ ఆ మూసిన తలుపుల వెనక ఒక భయంకరమైన కిరాతకం దాగుందని ఆ క్షణం వాళ్ళు ఊహించలేకపోయారు. ఆ రాత్రి గడిచింది. అది ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం. తెల్లవారుజామున సుమారుగా 1 గంట లేదా 2 గంటల సమయం అవుతుంది. బేన్స్ కాంపౌండ్ మొత్తం గాఢ నిద్రలో ఉంది. అయితే సడన్ గా గ్రేస్ విల్లా ఫస్ట్ ఫ్లోర్ నుంచి దట్టమైన నల్ల
నల్లటి పొగలు బయటకు రావడం మొదలయ్యాయి. కిటికీ అద్దాలు పగిలిపోయి మంటలు భగభగా మండుతూ పైకి లేస్తున్నాయి. ఆ మంటల వేడికి, ఆ పగిలిన శబ్దాలకు చుట్టుపక్కల వాళ్ళు ఉలిక్కిపడి నిద్రలేచారు. వాళ్ళు తీరా బయటకొచ్చి చూసేసరికి గ్రేస్ విల్లా మొత్తం కాలిపోతుంది. వెంటనే భయంతో ఫైర్ స్టేషన్ కు పోలీసులకు ఫోన్ చేశారు. అది ముఖ్యమంత్రి ఉండే విఐపి ఏరియా కావడంతో 5-10 నిమిషాల్లోనే ఫైర్ ఇంజన్లు, పోలీస్ జీపులు సైరన్లు వేసుకుంటూ అక్కడికి చేరుకున్నాయి. ఆ వీధి మొత్తం లైట్లతో, జనం అరుపులతో నిండిపోయింది. ఫైర్ సిబ్బంది నీళ్లు కొడుతూ లోపల ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నారేమో అని రక్షించడానికి ఇంటి మెయిన్ డోర్ ను బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు. కానీ ఒక ఫైర్ ఆఫీసర్ డోర్ హ్యాండిల్ పట్టుకొని తిప్పగానే ఆశ్చర్యకరంగా ఆ మెయిన్ డోర్ లాక్ చేసి లేదు, ఊరికే వేసుంది. అది పోలీసులకు కలిగిన మొదటి అనుమానం. ఇంత పెద్ద ఇంట్లో రాత్రిపూట మెయిన్ డోర్ గడియ పెట్టకుండా ఎందుకు ఉంచుతారు? ఎవరైనా దొంగలు లోపలికి వెళ్లారా అని లోపలికి అడుగు పెట్టగానే ఇల్లంతా దట్టమైన పొగ కమ్ముకొనుంది. ఎవరైనా ఉన్నారా? మేం ఫైర్ రెస్క్యూ నుంచి వచ్చాం అని అరుస్తూ పోలీసులు, రెస్క్యూ ఆఫీసర్లు లోపలికి వెళ్లారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరూ లేరు. మంటలు ఫస్ట్ ఫ్లోర్ నుంచి వస్తుండటంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది మాస్కులు పెట్టుకొని పై అంతస్తులోకి పరిగెత్తారు. ఫస్ట్ ఫ్లోర్ లోని ఒక మాస్టర్ బెడ్రూమ్, దాని లోపల ఉన్న బాత్రూమ్ కాలిపోతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత ఆ బాత్రూమ్ తలుపులను నెట్టి లోపలికి వెళ్లి టార్చ్ లైట్ ఆన్ చేశారు పోలీసులు. ఆ టార్చ్ లైట్ వెలుతురులో బాత్రూమ్ ఫ్లోర్ మీద పడి ఉన్న దృశ్యం చూసి ఎన్నో ఘోరాలు చూసిన పోలీస్ ఆఫీసర్లకే ఒక్క క్షణం గుండె ఆగిపోయినంత పనయింది. వాళ్ళ శరీరాల్లో వణుకు పుట్టింది. ఆ ఇరుకైన బాత్రూమ్ లో 1 కాదు 2 కాదు, ఏకంగా 3 డెడ్ బాడీలు ఒకదానిపై ఒకటి పడి పూర్తిగా కాలిపోయి బొగ్గు ముద్దల్లా మారిపోయి ఉన్నాయి. ఆ శవాల ఆకారాన్ని చూస్తే అవి మనుషులవా జంతువులా అని కూడా గుర్తుపట్టలేని విధంగా మాంసం కాలిపోయి ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి. ఒక భయంకరమైన కసాయివాడు పశువులను కోసి పడేసినట్టు ఆ శవాలు అక్కడ పడున్నాయి. ఆ బాత్రూమ్ లో 3 కాలిపోయిన శవాలున్నాయి. ఒక హై క్లాస్ ఫ్యామిలీకి ఇంత ఘోరమైన చావు ఎలా వచ్చింది? ఇది ఫైర్ యాక్సిడెంట్ అనుకుందామంటే ఆ శవాల పక్కన ఉన్న ఆకారం ఏంటి? ఆ ఒక్క క్లూతోనే ఇది మర్డర్ అని పోలీసులకు అర్థమవుతుంది. ఆ క్లూ ఏంటో ఇప్పుడు చూద్దాం. పోలీసులు షాక్ లో ఉండగానే ఆ శవాల పక్కనే బాత్రూమ్ మూలన ఇంకొక వింతైన ఆకారం కాలిపోయి కనిపించింది. అది కూడా ఒక మనిషి శవమే అనుకొని పోలీసులు దగ్గరకు వెళ్లి దాన్ని కదిలించి చూశారు. కానీ అది మనిషి కాదు. పాత బట్టలు, ఇనుప రాడ్లు, ప్లాస్టిక్ కవర్లతో అచ్చం మనిషి ఆకారంలో తయారు చేసిన ఒక డమ్మీ బొమ్మ అది. ఒక కోటీశ్వరుల కుటుంబం ఉండే ఇంట్లో బాత్రూమ్ లో 3 కాలిపోయిన శవాలు, వాటి పక్కన ఒక డమ్మీ శవం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది యాక్సిడెంటల్ గా జరిగిన అగ్ని ప్రమాదమా, లేదంటే పక్కాగా ప్లాన్ చేసిన మర్డరా అనే అనుమానంతో పోలీసులు వెంటనే క్రైమ్ బ్రాంచ్ కు, ఫోరెన్సిక్ టీమ్ కు సమాచారం ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఆ 3 శవాలను పరిశీలిస్తున్న సమయంలోనే గ్రౌండ్ ఫ్లోర్ లో వెతుకుతున్న ఇంకొక పోలీస్ కానిస్టేబుల్, సార్ సార్ కింద ఒక శవం ఉంది సార్ అని గట్టిగా అరిచాడు. పైనున్న ఆఫీసర్లు వెంటనే కిందకు పరిగెత్తారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక మూల ఉన్న గదికి తాళం వేసుంది. ఆ గదిలో నుంచి కూడా భరించలేనంత వాసన వస్తుంది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లి చూస్తే మంచం మీద ఒక లావుపాటి దుప్పటి చుట్టుంది. ఆ దుప్పటిని విప్పి చూస్తే అందులో 70 ఏళ్ల ముసలామైన లలిత డెడ్ బాడీ ఉంది. కానీ పచ్చబడిపోయి, ఉబ్బిపోయి, పురుగులు పట్టి అత్యంత దారుణంగా కుళ్ళిపోయి ఉంది. ఆ కుళ్ళిపోయిన శవాన్ని చూడగానే పోలీసుల మైండ్ లో ఒక భయంకరమైన లాజిక్ స్ట్రైక్ అయింది. పైనున్న 3 శవాలు ఈ రోజు రాత్రి మంటల్లో కాలిపోయాయి. కానీ కింద ఉన్న ఈ ముసలామ శవం కుళ్ళిపోయింది అంటే ఆమె చనిపోయి కనీసం 3-4 రోజులు అయి ఉండాలి. అంటే ఈ మరణాలు ఈ రోజు రాత్రి అగ్ని ప్రమాదం వల్ల జరిగినవి కావు. ఇది ఒక సిస్టమాటిక్ మర్డర్ ప్లాన్ అని వెంటనే ఆ శవాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించగా ఫోరెన్సిక్ డాక్టర్లు ఆ 3 కాలిపోయిన శవాలను బాగా పరిశీలించారు. ఏదైనా అగ్ని ప్రమాదంలో ఒక మనిషి సజీవంగా కాలిపోతే ఆ కంగారులో ఆ పొగను లోపలికి పీల్చుకుంటాడు. కాబట్టి వాడి ఊపిరితిత్తుల్లో కార్బన్ మోనాక్సైడ్ లేదా మసి ఉంటుంది. కానీ ఆ 3 శవాల ఊపిరితిత్తుల్లో ఎలాంటి మసి లేదు. అంటే మంటలు అంటుకోక ముందే వాళ్ళు చనిపోయారు. అంతేకాదు ఆ 3 శవాల తలల మీద, పుర్రెల మీద అత్యంత పదునైన, బరువైన గొడ్డలి లాంటి ఆయుధంతో బలంగా నరికిన భయంకరమైన గాయాలున్నాయి. తలలు పగిలిపోయి ఉన్నాయి. అంటే ఎవరో అత్యంత క్రూరుడైన హంతకుడు ఆ ఇంట్లోని నలుగురిని
గొడ్డలితో కిరాతకంగా నరికి చంపేశాడు. వాళ్ళ శవాలను 3-4 రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ శవాలు కుళ్ళిపోయి వాసన వస్తూ ఉండటంతో సాక్ష్యాలను నాశనం చేయడానికే ఆ శవాల మీద పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టాడు. సరే, మర్డర్ జరిగింది అని కన్ఫర్మ్ అయింది. కానీ ఆ హంతకుడు ఎవరు? ఇంట్లో ఉండేది 5గురు: డాక్టర్ జీన్ పద్మ, ప్రొఫెసర్ రాజతంగం, కూతురు క్యారోలిన్, ముసలామ లలిత. ఈ 4 చనిపోయారు. కానీ 5వ వ్యక్తి అయిన ఆ ఇంటి 30 ఏళ్ల కొడుకు కార్డెల్ జిన్సన్ రాజా మృతదేహం అక్కడ లేదు. అతను మిస్ అయ్యాడు. పోలీసుల బుర్రలు వేడెక్కిపోతున్నాయి. అసలు ఏం జరిగింది? కార్డెల్ రాజా ప్రాణాలతో ఉన్నాడా, లేదంటే ఆ ఇంటి మీద ఎవరైనా సైకో కిల్లర్ దాడి చేసి ఈ 4 చంపి కార్డెల్ రాజాను కిడ్నాప్ చేశాడా, లేదంటే ఆ కన్న కొడుకే తన కన్న తల్లిని, తండ్రిని, చెల్లిని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికేసి పారిపోయాడా? ఒకవేళ కొడుకే చంపితే పెద్ద పెద్ద చదువులు చదివిన ఆ డాక్టర్ల ఫ్యామిలీలో వాడికి అంత పగ ఎందుకు వచ్చింది? బాత్రూంలో ఉన్న ఆ మనిషి ఆకారంలో ఉన్న డమ్మీ బొమ్మ వెనక ఉన్న మిస్టరీ ఏంటి? అసలు ఈ మారణకాండ జరిగింది ఆస్తి కోసమా, లేదంటే ఏదైనా అంతుచిక్కని సైకలాజికల్ ఉన్మాదమా? కళ్ళు చెదిరిపోయే ట్విస్ట్లు, గుండెలు పిండేసే నిజాలతో తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు. ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్, మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని రోజు మీ ముందుకు చాలా డీటెయిల్డ్గా తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. ఆ డమ్మీ శవాన్ని చూసి పోలీసుల మైండ్లో వందలాది ప్రశ్నలు తిరుగుతున్నాయి. ఒక పక్క 4 సొంత కుటుంబ సభ్యుల అత్యంత దారుణమైన మృతదేహాలు, మరో పక్క ఆ బాత్రూంలోనే బట్టలతో, ఇనుప రాడ్లతో తయారు చేసిన ఒక మనిషి ఆకారపు డమ్మీ బొమ్మ. అసలు ఆ ఇంటికి ఆ డమ్మీ బొమ్మకు సంబంధం ఏంటి? ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఆ డమ్మీ బొమ్మ దగ్గరగా వెళ్లి దాన్ని పరిశీలించారు. దాని మీద ఉన్న గుర్తులను, గాయాలను చూసి వాళ్ళకే భయం వేసింది. అందులోని ఒక ఫోరెన్సిక్ ఆఫీసర్ భయపడుతూ, సార్, ఇది మామూలు డమ్మీ బొమ్మ కాదు సార్, ఇదొక ప్రాక్టీస్ టార్గెట్. ఈ ఇంట్లో మనుషులను చంపడానికి ముందు ఆ హంతకుడు ఎన్నో రోజుల పాటు ఈ డమ్మీ బొమ్మ తల మీద, మెడ మీద నరకడం ప్రాక్టీస్ చేశాడు. ఎక్కడ కొడితే మనిషి ఒక్క దెబ్బకు చచ్చిపోతాడో, రక్తం ఎటువైపు చిమ్ముతుందో వాడికి స్పష్టంగా తెలియాలి. అందుకే ఈ డమ్మీ బొమ్మను తయారు చేసుకొని మరీ వారం రోజుల పాటు రిహార్సల్స్ చేశాడు. ఇది దొంగల పనో, ఆవేశంలో జరిగిన హత్యో కాదు సార్, పక్కా ప్రణాళికతో ఒక సైకో నెలల తరబడి వేసిన సిస్టమాటిక్ మర్డర్ ప్లాన్స్ ఇవి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఒక డమ్మీ బొమ్మను తయారు చేసి దాని మీద నరకడం ప్రాక్టీస్ చేశాడంటే ఆ హంతకుడి మైండ్ ఎంత కిరాతకంగా పనిచేస్తుందో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది కదా. ఈ సైకో ప్లాన్ చూసి పోలీసులకే వణుకు పుట్టింది. అసలు ఆ ఇంట్లో మిగిలిన ఏకైక వ్యక్తి ఆ కొడుకేనా? వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ టెన్షన్ తోనే సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పిన ఆ మాట వినగానే పోలీసుల రక్తం గడ్డకట్టుకుపోయింది. 5 ఉన్న ఆ ఇంట్లో తల్లి, తండ్రి, చెల్లి, ముసలామ లలిత శవాలు దొరికాయి. అంటే ఇంట్లో మిగిలింది ఒకే ఒక్కడు. వాడే 30 ఏళ్ల వాళ్ళ సొంత కొడుకు కార్డెల్ జిన్సన్ రాజా. బయటివాడు ఎవరైనా వచ్చి చంపుంటే వాడిని కిడ్నాప్ చేసి ఉండాలి, లేదా ఈ దారుణాలన్నీ చేసింది రాజానే అయి ఉండాలి అని పోలీసులు వెంటనే కార్డెల్ రాజా మొబైల్ నంబర్ను ట్రేస్ చేయడం మొదలు పెట్టారు. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. కానీ కాల్ డేటా మరియు టవర్ లొకేషన్ ఆధారంగా ఆదివారం తెల్లవారుజామున ఆ ఇంటికి మంటలు అంటుకున్న కొద్దిసేపటికే వాడు తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ కు వెళ్ళినట్లు తెలిసింది. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే కార్డెల్ రాజా ముఖంలో ఎలాంటి కంగారు లేకుండా చాలా ప్రశాంతంగా ఒక బ్యాగ్ వేసుకొని చెన్నై వెళ్లే రైలు ఎక్కాడు. దాంతో వెంటనే కేరళ పోలీసులు తమిళనాడు పోలీసులను అలర్ట్ చేశారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లో జల్లెడ పట్టారు. కానీ వాడు దొరకలేదు. బహుశా చెన్నైలోనే ఎక్కడైనా లాడ్జీలో దాక్కొని ఉంటాడేమో అని వాడి ఫోటోలను మీడియాకు, టీవీ ఛానళ్లకు రిలీజ్ చేశారు. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం చెన్నైలో తలదాచుకున్న కార్డెల్ రాజా టీవీ న్యూస్ లో తన ఫోటోలు రావడం చూశాడు. ఇక తాను ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేను అని అతనికి అర్థమై మళ్లీ రైలెక్కి నేరుగా తిరువనంతపురంలోని తంపనూర్ రైల్వే స్టేషన్ కు తిరిగి బయలుదేరాడు. రైల్వే పోలీసులకు ఈ సమాచారం అందడంతో మఫ్టీలో ఉన్న పోలీసులు స్టేషన్ లో కాపు కాశారు. రైలు దిగి ఎంతో క్యాజువల్ గా నడుచుకుంటూ వస్తున్న కార్డెల్ రాజాను పోలీసులు క్షణాల్లో చుట్టుముట్టి అరెస్ట్ చేసి రాజాను నేరుగా పోలీస్ స్టేషన్ లోని ఇంట్రాగేషన్ రూమ్ కు తీసుకొచ్చారు. సాధారణంగా ఎవరైనా తమ
తమ కుటుంబాన్ని కోల్పోతే గుండెలు పగిలేలా ఏడుస్తారు. ఒకవేళ వాళ్లే హత్య చేసి పట్టుబడితే దొరికిపోయానన్న భయంతో వణికిపోతారు. కానీ కాడెల్ రాజా ముఖంలో బాధ లేదు, భయం లేదు, కనీసం కంగారు కూడా లేదు. ఒక ప్రశాంతమైన ముఖంతో ఉన్నాడు. వాడి కళ్ళల్లో ఒక వికృతమైన ప్రశాంతత ఉంది. ఎరా, మీ ఇంట్లో మీ అమ్మా నాన్నలు, చెల్లి అందరూ దారుణంగా హత్యకు గురయ్యారు. అసలు ఏమైంది ఆ రోజు మీ ఇంట్లో అని ఒక ఐజీ స్థాయి ఆఫీసర్ వాడిని క్రాస్ ఎగ్జామిన్ చేయడం మొదలు పెట్టాడు. కాడెల్ వాళ్ళ వైపు చూసి చాలా తేలికగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి, నాకు తెలుసు సార్, వాళ్ళందరినీ నేనే చంపాను. గొడ్డలితో నా చేతులతో నేనే నరికి చంపాను. ఆ శవాలు కుళ్ళిపోయి కంపు కొడుతుంటేనే ఇల్లు తగలబెట్టాను అని ఏమాత్రం పశ్చాత్తాపం, బాధ లేకుండా ఒక రోబోలాగా నిజాన్ని చెప్పాడు. ఒక హైలీ ఎడ్యుకేటెడ్స్ ఉన్న కుటుంబంలో పుట్టిన కొడుకు కన్న వాళ్ళనే ఎందుకు ముక్కలు ముక్కలుగా నరికాడు? ఆస్తి కోసమా లేక ఇంకేదైనా కారణమా అనేది తెలుసుకోవడానికి పోలీసులు వాడి గతాన్ని తవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు బయటపడిన వాడి సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్ వింటే మన ఇళ్లల్లో పిల్లల పెంపకంలో మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులు భవిష్యత్తులో ఎంతటి భయంకరమైన రాక్షసులను సృష్టిస్తాయో మనకు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. కాడెల్ రాజా తండ్రి ప్రొఫెసర్, తల్లి పేరున్న కార్డియాలజిస్ట్. వాళ్ళ చెల్లెలు క్యారోలిన్ పుట్టుకతోనే బ్రిలియంట్ స్టూడెంట్. స్కూల్లో కాలేజీలో ఎప్పుడూ ఫస్ట్ ర్యాంక్ ఆమెదే. కానీ కాడెల్ రాజాకు చిన్నప్పటి నుంచి చదువు అంతగా అబ్బలేదు. వాడి మైండ్ చాలా స్లోగా పనిచేసేది. మార్కులు కూడా చాలా తక్కువగా వస్తుంటే వాళ్ళ నాన్న వాడిని విపరీతంగా కొట్టేవాడు. కానీ దెబ్బల కంటే వాడి మనసును కోసేసిన అతి పెద్ద ఆయుధం పోలిక. నీ చెల్లిని చూడు, ఎంత బాగా చదువుతుందో. నువ్వున్నావు ఎందుకు? పనికిరాని ఒక డమ్మీ గాడివి. నీ వల్ల మా పరువు పోతుంది అని తల్లిదండ్రులు రోజు వాడిని తన చెల్లెలితో పోల్చి తిట్టేవాళ్ళు. ఈ కంటిన్యూస్ కంపారిజన్ వాడిలో ఒక విపరీతమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను పెంచేసింది. తనకు ఈ ఇంట్లో స్థానం లేదని, తనను ఎవరూ ప్రేమించడం లేదన్న ఒక భయంకరమైన ద్వేషం వాడి నరాల్లో నిండిపోయింది. ఈ ఒక్క పాయింట్ తల్లిదండ్రులందరికీ ఒక వార్నింగ్ లాంటిది. పిల్లల్ని పక్క వాళ్ళతో పోల్చడం, వాళ్ళని తక్కువ చేయడం వల్ల వాళ్ళ మనసులో ఎలాంటి రాక్షసుడు పెరుగుతాడో చెప్పడానికి ఈ కథనే ఒక సాక్ష్యం. నువ్వొక డమ్మీ గాడివిరా అన్న ఒక్క మాటే వాడితో నిజంగా డమ్మీని పెట్టి చంపేలా చేసింది. ఈ ద్వేషం వాణ్ణి ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే మాయలోకి ఎలా లాగిందో ఇప్పుడు చూద్దాం. స్నేహితులు లేరు, బయటకు వెళ్లేవాడు కాదు. ఒంటరిగా గదిలోనే ఉంటూ ఇంటర్నెట్ కు బానిసయ్యాడు. వాడి భవిష్యత్తు ఎలాగైనా బాగుపడాలని వాడికి ఇష్టం లేకపోయినా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ సీటు కొని మరీ వాడిని అక్కడికి పంపించారు. వాడు దాన్ని కూడా చదవలేక ఫెయిల్ అయి వెనక్కి వచ్చేశాడు. అప్పటికే చెల్లెలు క్యారోలిన్ చైనాలో మెడిసిన్ చేస్తూ రేపో మాపో డాక్టర్ అవబోతుంది. మళ్ళీ వాళ్ళ నాన్న వాడిని ఆస్ట్రేలియాకు పంపించి ఐటీ కోర్సులో జాయిన్ చేశాడు. వాడు దాన్ని కూడా పూర్తి చేయలేక మధ్యలోనే వదిలేసి తిరిగి ఇండియాకు వచ్చేశాడు. కానీ ఈసారి తల్లిదండ్రుల నుంచి తప్పించుకోవడానికి వాడు ఒక అబద్ధం చెప్పాడు. నేను ఆస్ట్రేలియాలో కోర్సు పాస్ అయ్యాను. నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేమింగ్ కంపెనీలో జాబ్ వచ్చింది. నేను వర్క్ ఫ్రం హోమ్ చేస్తాను అని చెప్పడంతో కొడుకు స్థిరపడ్డాడు అని ఆ తల్లిదండ్రులు సంబరపడ్డారు. ఇండియాకు వచ్చేశాక రాజా తన సెకండ్ ఫ్లోర్ లో ఉన్న గదిలో లాక్ అయిపోయాడు. వాడు ఎలాంటి జాబ్ చేయడం లేదు. తలుపులు మూసుకొని 24 గంటలు కంప్యూటర్ ముందే కూర్చొని ఉండేవాడు. ఆ వయసులో వాడిలో ఉన్న డిప్రెషన్, ద్వేషం వాడిని ఇంటర్నెట్ లోని చీకటి ప్రపంచంలోకి నెట్టేశాయి. అక్కడ వాడు ఒక వింతైన కాన్సెప్ట్ కు అట్రాక్ట్ అయ్యాడు. దాని పేరే ఆస్ట్రల్ ప్రొజెక్షన్. అసలు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటే ఏంటంటే, ఒక మనిషి బతికొండగానే వాడి ఆత్మ శరీరాన్ని వదిలి బయటకొచ్చి ఈ ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించి మళ్ళీ బాడీలోకి రావడం. ఇదొక క్షుద్ర విద్య లేదా సూడో సైన్స్ అని కూడా అనొచ్చు. కాడెల్ మెదడు దీనికి పూర్తిగా అడిక్ట్ అయిపోయింది. ఆ ఆత్మను బయటకు రప్పించడానికి వాడు యూట్యూబ్ లో వందలాది వీడియోలు చూశాడు. ఆ సైతాన్ వెబ్సైట్లలో వాడు చదివిన ఒక పాయింట్ వాడి మైండ్ ను పూర్తిగా నాశనం చేసింది. నీకు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ పవర్ రావాలంటే నువ్వు ఒక మనిషిని నరబలివ్వాలి. వాళ్ళ ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లే క్షణాన్ని నువ్వు కల్లారా చూడాలి అని వాడికి కనిపించింది. అప్పటికే తన కుటుంబం మీద పీకల్లోతు ద్వేషంతో ఉన్న కాడెల్ కు ఇది ఒక పర్ఫెక్ట్ రీజన్ లా అనిపించింది. తన తల్లిదండ్రులను, చెల్లిని చంపితే తన పగ తీరుతుంది. అదే సమయంలో తనకు ఈ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ శక్తులు వస్తాయని మానసిక రోగానికి గురైన వాడి మైండ్ ఫిక్స్ అయింది.
ఒక మనిషిని చంపడం అంత ఈజీ కాదు. వాళ్ళు అరిస్తే చుట్టుపక్కల వాళ్ళకు తెలిసిపోతుంది. అందుకే ఒకే దెబ్బకు మనిషి ప్రాణం పోయేలా కొట్టాలి. దానికోసం రాజా ఆన్లైన్లో ఒక పదునైన ఇనుప గొడ్డలిని ఆర్డర్ చేశాడు. వాడి గదికి వచ్చే పార్సిల్స్ ఎవరూ ఓపెన్ చేయరు కాబట్టి వాడికి ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఆ తర్వాత పాత బట్టలు, ఐరన్ పైపులతో ఒక మనిషి లాంటి డమ్మీ బొమ్మను తయారు చేశాడు. రోజు ఆ డమ్మీ బొమ్మ మీద గొడ్డలితో ఎలా నరకాలో ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత చంపిన శవాలను కాల్చేయడానికి ఒకేసారి పెట్రోల్ తెస్తే ఎవరికైనా అనుమానం వస్తుందేమో అని రోజు ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్లో పెట్రోల్ తెచ్చి అతని గదిలో సుమారుగా 10 లీటర్ల పెట్రోల్ని స్టాక్ పెట్టుకున్నాడు. ఇదంతా వాడు ఒక్క రోజులో ఆవేశంతో చేసింది కాదు. సరిగ్గా 6 నెలల పాటు పక్కాగా ప్లాన్ చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డర్ స్కెచ్ ఇది. అది 2017 ఏప్రిల్ 5వ తేదీ బుధవారం. నంతన్ కోడ్లోని ఆ గ్రేస్ విల్లాలో ఉదయం అందరూ ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో తండ్రి పేపర్ చదువుతున్నాడు. చెల్లెలు క్యారోలిన్ టీవీ చూస్తుంది. తల్లి జీన్ పద్మ వంటగదిలో వంట చేస్తుంది. అప్పటిదాకా తన గదిలో ఉన్న కాడెల్ రాజా మెట్లు దిగి కిందకొచ్చి వంటగదిలో ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఎంతో ప్రేమగా నవ్వుతూ, అమ్మా, నేను ఒక అద్భుతమైన కంప్యూటర్ గేమ్ డెవలప్ చేశానమ్మా. దాని కోడింగ్ కంప్లీట్ అయింది. నువ్వొక్కసారి పైకొచ్చి ఆ గేమ్ చూడమ్మా. నేనెంత కష్టపడ్డానో నీకు అర్థమవుతుంది. ప్లీజ్ ఒక్కసారి పైకి రావా అని ఎంతో ప్రేమగా పిలిచాడు. గత 15 ఏళ్లుగా ఆ కొడుకు ఎవరిని తన గదిలోకి రానివ్వలేదు. ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేదు. ఈ రోజు వాడు తన కష్టాన్ని చూపించడానికి పిలుస్తుంటే ఆ తల్లి ఆనందంతో ఉప్పొంగిపోయి చేతిలో ఉన్న పనులన్నీ వదిలేసి చాలా సంతోషపడుతూ కొడుకు వెనకాలే సెకండ్ ఫ్లోర్ లోని వాడి గదిలోకి వెళ్ళింది. అమ్మా, ఇక్కడ కూర్చో అమ్మా అని కంప్యూటర్ ముందున్న కుర్చీలో తల్లిని కూర్చోబెట్టాడు. మానిటర్లో ఏదో గేమ్ నడుస్తుంది. దాని వాల్యూమ్ ఫుల్ గా పెంచేశాడు. ఆ తల్లి ఎంతో ఆసక్తిగా స్క్రీన్ వైపు చూస్తుంది. ఆమె కళ్ళల్లో తన కొడుకు సక్సెస్ అయ్యాడు అన్న ఆనందం కనిపిస్తుంది. కానీ ఆ తల్లికి తెలీదు, తన వెనక నిలబడి ఉన్న తన కన్న కొడుకు చేతిలో ఒక భయంకరమైన గొడ్డలి పైకి లేచింది అని. ఆమె వెనక వైపు నుంచి అత్యంత కిరాతకంగా విపరీతమైన బలంతో ఆమె తల మీద, మెడ మీద గొడ్డలితో ఒకే ఒక్క వేటు వేశాడు కాడెల్ రాజా. అమ్మా అని అరవడానికి కూడా సమయం లేకుండా ఆ తల్లి తల పగిలిపోయి కుర్చీలోంచి కింద పడిపోయింది. రక్తపు మడుగులో గిలగిల్లాడుతున్న ఆ కన్న తల్లిని చూస్తూ వాడి చేతులు ఏమాత్రం వణకలేదు. ఆమె ఆత్మ బయటకొస్తుందేమో అని అతని తల్లి శవం వైపు ఒక వెర్రివాడిలా చూస్తున్నాడు. కానీ ఎంతసేపటికి ఆమె శరీరంలో నుంచి ఆత్మ బయటకు రాకపోవడంతో ఆమె శవాన్ని అలాగే లాక్కెళ్లి వాడి గదికి ఆనుకొని ఉన్న బాత్రూంలో పడేశాడు. నేల మీద, గోడ మీద పడిన రక్తపు మరకలన్నింటినీ తుడిచేశాడు. ఆ తల్లి ఆనందం కొన్ని సెకండ్లలోనే ఎలా అంతమైపోయిందో విన్నారు కదా. తను సాధించింది చూడటానికి రమ్మని తల్లిని పిలిచి గొడ్డలితో నరకడం ఎంత దారుణమో అనిపిస్తుంది కదా. ఈ సైకోగాడికి మానవత్వం అనేదే లేదు. కానీ వాడు ఇక్కడితో ఆగలేదు. నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేశాడో చూస్తే మీకు మాటలు రావు. తల్లిని చంపేసిన సరిగ్గా అరగంట తర్వాత మళ్ళీ బట్టలు మార్చుకొని ప్రశాంతంగా కిందకొచ్చిన కాడెల్ రాజా తండ్రిని చూసి, నాన్న, నేను డెవలప్ చేసిన గేమ్ చూసి అమ్మ చాలా సంతోషపడింది, నిన్ను కూడా ఒకసారి వచ్చి చూడమంది అని పిలిచాడు. తన భార్య అప్పటికే పైనుందని నమ్మిన ఆ తండ్రి ఎంతో సంతోషంగా కొడుకు గదిలోకి వెళ్ళాడు. కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. మళ్ళీ గొడ్డలి గాల్లోకి లేచింది. సరిగ్గా ఒక్క వేటుకే తండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పుడు కూడా ఆత్మ బయటకు రావడం కనిపించకపోవడంతో ఆ శవాన్ని కూడా బాత్రూంలో పడేశాడు. ఇక మిగిలింది చెల్లెలు క్యారోలిన్. మధ్యాహ్నం సమయం అవ్వడంతో కిందకు వెళ్ళి, క్యారోలిన్, అమ్మా నాన్న నేను కనిపెట్టిన గేమ్ చూసి పైన చాలా సంతోషంగా ఉన్నారు. నువ్వు కూడా ఒకసారి వచ్చి చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని ఆమెను కూడా పైకి పిలిచాడు. ఆమె పైకి వెళ్లి ఆ గదిలో అడుగు పెట్టింది. కానీ ఆమె గదిలోకి వెళ్ళగానే ఏదో తెలియని ఒక భయం వేసింది. గదిలో చూస్తే వాళ్ళ అమ్మా నాన్న లేరు. కంప్యూటర్ స్క్రీన్ మీద కింద ఫ్లోర్ మీద పచ్చిగా ఉన్న రక్తపు మరకలు కనిపించాయి. దాంతో ఏదో ఘోరం జరిగిందని ఆమెకు అర్థమైపోయి ఆమె అరుచుకుంటూ వెనక్కి పరిగెత్తడానికి ప్రయత్నించింది. కానీ కాడెల్ అంతకంటే వేగంగా పరిగెత్తి వాడి సొంత చెల్లి జుట్టు పట్టుకొని లాగి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను కింద పడేసి పదే పదే గొడ్డలితో వేసి అతి కిరాతకంగా చెప్పేశాడు. ఆ శవాన్ని కూడా బాత్రూంలో పడేశాడు. ఇక ఆ ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ లో మిగిలుంది కళ్ళు కనిపించని 70 ఏళ్ల ముసలామైన లలిత.
మరుసటి రోజు అనగా ఏప్రిల్ 6వ తేదీన కాడెల్ కిందకు వెళ్లి ఆ వృద్ధురాల్ని కూడా గొడ్డలితో కొట్టి చంపేసి ఆ శవాన్ని పైకి తీసుకెళ్లలేక ఆమె శవానికి ఒక దుప్పటి చుట్టి ఆ గ్రౌండ్ ఫ్లోర్ గదిలోనే లాక్ చేశాడు. ఒకే ఒక్క రోజు గ్యాప్ లో కన్న తల్లి, తండ్రి, చెల్లి, ముసలామె ఇలా నలుగురి ప్రాణాలను బలి తీసుకొని ఒక సైకోలాగా వాడి గదిలో వాడు కూర్చున్నాడు కాడెల్ జిన్సన్ రాజా. నలుగురిని చంపిన తర్వాత కాడెల్ పారిపోలేదు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ రాత్రి వరకు అంటే ఏకంగా 3 రోజుల పాటు వాడు ఆ 4 శవాలు ఉన్న ఇంట్లోనే ప్రశాంతంగా నిద్రపోయాడు. వాడికి ఆకలేసినప్పుడు వాళ్లకు రెగ్యులర్ గా భోజనం పంపించే హోటల్ కి ఫోన్ చేసి ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికి 5 బిర్యానీలు ఆర్డర్ చేసేవాడు. డెలివరీ బాయ్ నుంచి ఫుడ్ తీసుకొని వాడొక్కడే కూర్చొని తినేవాడు. రెండో రోజు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు తీసిన కాడెల్ అమ్మా, నాన్నలు, చెల్లి అందరూ కన్యాకుమారి ట్రిప్ కి వెళ్లారు, మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తారు, అప్పుడు రా అని ఆమెను పంపించేశాడు. కానీ 4వ రోజుకి ఆ శవాలు కుళ్ళిపోవడం మొదలైంది. వాసన వాడి గదిలోకి, ఆ తర్వాత వీధిలోకి రావడం ప్రారంభమైంది. ఇక తాను దొరికిపోవడం ఖాయమని వాడికి అర్థమైపోయి శవాల మీద ఉన్న గాయాలు పోలీసులకు దొరకకూడదని వాడు అప్పటికే దాచిపెట్టిన పెట్రోల్ క్యాన్ తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ బాత్రూమ్ లో ఉన్న 3 శవాల మీద, అలాగే వాడు తయారు చేసిన డమ్మీ బొమ్మ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అంతే, ఆ మంటలు వాడి అంచనాలను మించి విపరీతంగా పైకి లేచాయి. గాలికి ఇంట్లోని ఫర్నిచర్ కు, కర్టెన్లకు మంటలు అంటుకున్నాయి. అది చూసి భయపడిపోయిన కాడెల్ ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తి చెన్నై రైలెక్కి పారిపోయాడు. ఇంట్రాగేషన్ రూమ్ లో కాడెల్ ఈ భయంకరమైన కథను ఒక సినిమా స్టోరీలా చెప్తుంటే పోలీసులకే భయంతో వణుకు పుట్టింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అసలు ఇదంతా ఎందుకు చేశావురా సైకో అని పోలీసులు వాడిని కొడుతూ అడిగితే వాడు పోలీసుల వైపు చూసి వికృతంగా నవ్వుతూ ఒక మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చాడు. సార్, వాళ్ళను చంపింది నేను కాదు సార్, నాలో ఉన్న ఇంకొకడు. ఒక పెద్ద నల్లటి ఆకారం నా కళ్ళ ముందు కనిపిస్తూ నా చెవిలో ఎప్పుడూ కూడా నీ ఫ్యామిలీని నాకు బలివ్వు అని గుసగుసలాడేది సార్. ఆ దయ్యం మాట వినే నేను ఇదంతా చేశాను. కావాలంటే చూడండి, ఆ దయ్యం ఇప్పుడు మీ వెనకాలే నిలబడి నవ్వుతుంది అని అనగా దెబ్బకి పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వాడు నిజంగా ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కోసం చేశాడా, లేక వాడికి దయ్యాలు కనిపించేంత భయంకరమైన మానసిక వ్యాధి ఉందా, లేదంటే ఇది శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒక నార్మల్ హంతకుడు ఆడుతున్న మైండ్ గేమా? కన్న వాళ్లను చంపిన ఈ కసాయి వాడికి కోర్టులో ఎలాంటి ట్రీట్మెంట్ ఎదురైంది? జైల్లో వాడు చేసిన మరో భయంకరమైన పనేంటి? అసలు ఇలాంటి సైకోలు తయారు కావడానికి మనం చేస్తున్న తప్పులేంటి? కోర్టు కాడెల్ రాజాకు ఎలాంటి శిక్ష వేసింది అనేది చూసే ముందు ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి. మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు, మీకు మా వీడియోలు కూడా నచ్చుతున్నాయి, అందుకైతే మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ 100 మంది చూస్తుంటే అందులో కేవలం సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళు 20 మంది మాత్రమే ఉంటున్నారు. ప్లీజ్ అండి, మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక్క పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ని చాలా డీటెయిల్డ్గా ఏ ఛానల్లో దొరకని విధంగా మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. సార్, వాళ్ళను చంపింది నేను కాదు, నాలో ఉన్న హంతకుడు. ఆ దయ్యం మీ వెనకాలే నిలబడి నవ్వుతుంది అని కాడెల్ రాజా నోటి నుంచి వచ్చిన ఆ మాటలు వినగానే ఇంట్రాగేషన్ రూమ్ లో ఉన్న పోలీస్ అధికారుల వెన్నులో వణుకు పుట్టింది. ఒక్క క్షణం వాళ్ళు నిజంగానే తమ వెనక్కి తిరిగి చూసుకున్నారు. ఆ గదిలో ఉన్న వాతావరణం ఒక్కసారిగా కాడెల్ రాజా మాటలతో భయానకంగా మారిపోయింది. అసలు వీడేం మాట్లాడుతున్నాడు? మనిషి ప్రాణాలు తీయడాన్ని ఒక వీడియో గేమ్ లాగా ఫీల్ అవుతున్నాడా ఏంటి అని పోలీసులకు వాడి మైండ్ సెట్ ఏంటో అర్థం కాలేదు. ఇది ఒక పక్కా మర్డర్, కానీ వీడు దయ్యాలు, ఆత్మలు అంటున్నాడు. చట్టం దృష్టిలో మానసిక రోగం అనేది ఒక పెద్ద లూప్ హోల్. ఒకవేళ నేరం చేసిన వాడికి పిచ్చి అనేది ఉంటే వాడికి శిక్ష పడదు, కేవలం మెంటల్ హాస్పిటల్ కు మాత్రమే పంపిస్తారు. ఈ విషయం ఇంటర్నెట్ లో చదివి కాడెల్ శిక్ష నుంచి తప్పించుకోవడానికి కావాలనే పిచ్చివాడిలా నటిస్తున్నాడా, లేక నిజంగానే వాడి మెదడు 15 ఏళ్ల ఒంటరితనంలో తీవ్రమైన మానసిక రోగం బారిన పడిందా? పోలీసులు వాడిని తమ స్టైల్లో గట్టిగా విచారించడం మొదలు పెట్టారు. ప్రతిరోజు, ప్రతి గంట వాడి మాటలు మారుతూనే ఉన్నాయి. మొదటి రోజు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కోసం నా కుటుంబాన్ని బలిచ్చాను సార్, వాళ్ళ ఆత్మలు వాళ్ళ శరీరాన్ని వదిలి వెళ్లడం చూడాలి అనుకున్నాను అన్నాడు. రెండో రోజు ఒక రాక్షసుడు నా చెవిలో గుసగుసలాడుతూ వాళ్ళను చంపమని నన్ను కంట్రోల్ చేశాడు అని చెప్పాడు. కానీ మూడో రోజు వాడి నోటి నుంచి వచ్చిన ఒక నిజం వాడిలో ఉన్న ఒక పచ్చి రాక్షసుణ్ణి బయటపెట్టింది. సార్, నా తల్లిదండ్రులకు నేనంటే ఇష్టం
లేదు. వాళ్లకు నా చెల్లి క్యారోలిన్ మాత్రమే ఇష్టం. ఆమె ఎప్పుడు చదువులో ఫస్ట్ వస్తుంటే వాళ్ళు ఆమెతో పోలుస్తూ నన్ను ఒక పనికి మాలిన వాడివి అంటూ రోజు సూటిపోటి మాటలతో చంపేసేవాళ్ళు. నా మీద ఎప్పుడు వాళ్ళు ప్రేమ చూపించలేదు. నన్ను ఎవరితో కలవనివ్వకుండా ఒక ఫెయిల్యూర్ లాగా చూశారు. ఆ ఇంట్లో వాళ్ళ మధ్య నేను ఒక నరకం అనుభవించాను సార్. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అలాగే వాళ్ళ మీద నాలో పెరిగిన ద్వేషమే నన్ను ఈ హత్యలు చేసేలా రెచ్చగొట్టింది. వాళ్లను ముక్కలు ముక్కలుగా నరుకుతున్నప్పుడు నా 15 ఏళ్ల పగ చల్లారినట్టు అనిపించింది సార్ అని ఒక క్రూరమైన చిరునవ్వుతో చెప్పాడు. ఇప్పటిదాకా రోజు దయ్యం ఆత్మలు అని చెప్పినవాడు ఇప్పుడు అసలు నిజం చెప్పాడు. పేరెంట్స్ మీద ఉన్న పగ, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాడిని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఈ సైకో కిల్లర్ ని పోలీసులు మెంటల్ హాస్పిటల్లో వేస్తే అక్కడ వాడు చేసిన పనులు వింటే మీకు కూడా భయం వేస్తుంది. ఈ 3 కారణాల్లో ఏది నిజమో అర్థం కాక పోలీసులకు బుర్రలు వేడెక్కాయి. 3 వ్యక్తులను అతి కిరాతకంగా చంపి 3 రోజుల పాటు ఆ శవాల పక్కనే కూర్చొని బిర్యానీ తిన్న ఒక మనిషి ఖచ్చితంగా మెంటల్ స్టెబిలిటీ ఉన్న వ్యక్తి కాలేడు. అందుకే చట్టపరమైన నిబంధనల ప్రకారం పోలీసులు వాణ్ణి మెంటల్ హెల్త్ సెంటర్ కి తరలించారు. సైకియాట్రిస్టులు కాడెల్ ను రోజుల తరబడి టెస్ట్ చేశారు. వాడి మైండ్ లో జరిగే కెమికల్ ఇంబ్యాలెన్స్ ను అంచనా వేసి చివరికి డాక్టర్లు ఒక రిపోర్ట్ ఇచ్చారు. వీడికి తీవ్రమైన స్కిజోఫ్రేనియా ఉంది. వీడికి భ్రమలు కలుగుతున్నాయి. ఇతను ప్రస్తుతం కోర్టులో విచారణ ఎదుర్కొనే మెంటల్ కండిషన్ లో లేడు అని పక్కాగా సర్టిఫై చేశారు. దీంతో కాడెల్ రాజాను పూజపుర సెంట్రల్ జైల్లోని ఒక ప్రత్యేక సెల్ కు, ఆ తర్వాత ఓలంపరా మెంటల్ హాస్పిటల్ కు మారుస్తూ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ జైల్లో వాడి ప్రవర్తన మిగతా ఖైదీలకు పోలీసులకు మాత్రం ఒక పీడకలగా మారింది. జైల్లో ఉన్న తోటి ఖైదీలతో కాడెల్ విపరీతమైన గొడవలకు దిగేవాడు. ఒకసారైతే ఏకంగా ఒక తోటి ఖైదీ ప్రాణాలు తీసేంత గొడవ పడ్డాడు. వాడిని చంపేసేంత స్థాయికి వెళ్ళాడు. వీడిని ఇలాగే వదిలేస్తే జైల్లో ఇంకెంతమందిని చంపుతాడో అని భయపడిన జైలు ఆఫీసర్లు కాడెల్ రాజాను సోలిటరీ కన్ఫిన్మెంట్ అనగా ఒంటరిగా చీకటిగా ఉండే జైలు గదిలోకి మార్చారు. చీకటి గదిలో వాడు ఒంటరిగా ఉన్నాడు. ఒకరోజు డ్యూటీలో ఉన్న గార్డు వాడికి భోజనం ఇవ్వడానికి వెళ్తే కాడెల్ నేల మీద పడిపోయి గిలగిలా కొట్టుకుంటున్నాడు. వాడికి ఫిట్స్ రావడం వల్ల వాడలా పడిపోయాడు. వెంటనే వాడిని ఐసీయూలో చేర్చి పోలీసులు వాడి ప్రాణాలు కాపాడారు. వీడిని మిగతా ఖైదీలతో ఉంచితే వీడు వాళ్ళను చంపేస్తాడు. ఒంటరిగా ఉంచితే వాడికి వాడే చచ్చిపోయేలా ఉన్నాడు. ఈ సైకో కిల్లర్ ను ఎలా హ్యాండిల్ చేయాలో పోలీస్ అధికారులకే అర్థం కావట్లేదు. అయితే ఈ కాడెల్ రాజా గురించి విన్న అప్పటి కేరళ జైళ్ల శాఖ డీజీపీ మరియు అత్యంత డేరింగ్ డాషింగ్ అయిన లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ శ్రీలేఖ గారు వాణ్ణి స్వయంగా కలవాలని డిసైడ్ అయ్యారు. ఆమె జైలుకు వెళ్ళగానే అధికారులంతా భయపడిపోయి, మేడం వాడు చాలా డేంజరస్ క్రిమినల్, వాడి మైండ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు మేడం, మీరు వాణ్ణి కలవకపోవడమే మంచిది అని ఆమెను ఆపడానికి ట్రై చేశారు. కానీ ఆర్ శ్రీలేఖ గారు వెనక్కి తగ్గలేదు. నేను నా సర్వీస్ లో ఇలాంటి వాళ్లను ఎంతో మందిని చూశాను. వాడిని వెంటనే ఇంట్రాగేషన్ రూమ్ కి తీసుకురండి అని చెప్పారు. ముందు జాగ్రత్తగా ఒక టేబుల్ వేసి ఒకవైపు శ్రీలేఖ గారు కూర్చున్నారు. ఆమె కాలు దగ్గర ఒక పానిక్ బటన్ ఏర్పాటు చేశారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆ బటన్ నొక్కితే చాలు కొన్ని సెకండ్లలోనే పోలీసులు గన్నులతో లోపలికొచ్చేలాగా ప్లాన్ చేశారు. కాడెల్ రాజాను చేతులకు బేడీలు వేసి ఆ గదిలోకి తీసుకొచ్చారు. అప్పుడు శ్రీలేఖ గారు ఎంతో ప్రశాంతంగా, చూడు కాడెల్, ఎందుకు తోటి ఖైదీల మీద దాడులు చేస్తున్నావు, వాళ్ళని ఎందుకు చంపాలని చూస్తున్నావు అని అడిగారు. అప్పుడు కాడెల్ రాజా తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, మేడం ఒక పెద్ద రాక్షసాకారం ఎప్పుడూ నా వెనకాలే ఉండి నా చెవిలో ఎదురుగా ఉన్న మనుషులను చంపమని నాకు ఆర్డర్ వేస్తూనే ఉంటుంది. అది ఏది చెప్తే నేను అదే చేస్తాను. అది నా టీచర్, అది నా తల్లిదండ్రి, అది నా దేవుడు అని చెప్పాడు. దానికి శ్రీలేఖ గారు, సరే అది ఎంతమందిని చంపమని చెప్పింది అని అడగ్గా, అందరినీ చంపమంది మేడం, మా అమ్మను చంపమంది, చంపాను, నాన్నను చంపమంది, చంపాను అని చెప్తూ కాడెల్ ఒక్కసారిగా ఆగిపోయాడు. వాడి చూపులు శ్రీలేఖ గారి వెనక ఉన్న ఖాళీ గోడ వైపు అలాగే చూస్తున్నాయి. వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. వెంటనే కళ్ళు తిప్పి వాడు కోపంగా ఆమె వైపు చూస్తూ, మీరెందుకు అలా అడుగుతున్నారు మేడం, ఆ దయ్యం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా, సరిగ్గా మీ వెనకాలే నిలబడుంది. అది ఇప్పుడు నా చెవిలో ఏం చెప్తుందో తెలుసా, మిమ్మల్ని కూడా చంపేయమని నాకు ఆర్డర్ వేస్తుంది, కాబట్టి నేను మిమ్మల్ని చంపేయాలి అని అరుస్తూ ఆమె మీదకు దూకడానికి ట్రై చేశాడు. అంతే, ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా
తెలియకుండా శ్రీలేఖ గారు టేబుల్ కింద ఉన్న పానిక్ బటన్ ని నొక్కారు. వెంటనే తలుపులు బద్దలు కొట్టుకొని 5 పోలీసులు గన్నులతో లోపలికొచ్చి వాడిని అనగతొక్కి లాక్కెళ్లిపోయారు. ఆ ఒక్క క్షణం లేట్ అయి ఉంటే వాడు తన ప్రాణాలు కూడా తీసేవాడు అని ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ కు అర్థమైపోయింది. కాడెల్ మానసిక స్థితి ఎంత భయంకరంగా ఉందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఒక వ్యక్తి మానసికంగా స్థిరంగా లేనప్పుడు మన దేశ చట్టం వాడిని కోర్టులో విచారించడానికి అంగీకరించదు. వాడికి ట్రీట్మెంట్ ఇచ్చి వాడు క్యూర్ అయ్యాకే కోర్టు బోన్లో నిలబెట్టాలి. అలా 2017లో మొదలైన వాడి ట్రీట్మెంట్ ఏళ్లుగా సాగుతూనే ఉంది. సంవత్సరాలు గడిచిపోయాయి. 2018, 19, 20, 2023 కూడా గడిచిపోయింది. ఈలోపు నంతన్ కోడ్లోని ఆ గ్రేస్ విల్లా ఇల్లు అనాథగా మారిపోయింది. కాలిపోయిన గోడలు, రక్తమంటిన నేల, చూడటానికి అదొక దయ్యం కొంపలా మారిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఆ వీధిలోకి రావడానికే భయపడిపోతున్నారు. చివరికి 7 ఏళ్ల సుదీర్ఘ వైద్య చికిత్స తర్వాత కాడెల్ రాజా ఇప్పుడు మానసికంగా కోలుకున్నాడు. వాడు కోర్టు విచారణ ఎదుర్కోవడానికి ఫిట్ గా ఉన్నాడు అని మెడికల్ బోర్డు కూడా సర్టిఫై చేసింది. అది 2025 మే నెల. ఎట్టకేలకు తిరువనంతపురం సెషన్స్ కోర్టులో ఈ సంచలన కేసు విచారణ మొదలైంది. ఒకవైపు ప్రాసిక్యూషన్, మరోవైపు కాడెల్ రాజాను రక్షించడానికి వాడి డిఫెన్స్ లాయర్లు సిద్ధంగా ఉన్నారు. అయితే కాడెల్ రాజా వైపు డిఫెన్స్ లాయర్ల వాదన ఇలా ఉండింది: మైలార్డ్, నా క్లయింట్ ఒక తీవ్రమైన మానసిక రోగి. ఐపీసీ సెక్షన్ 84 ప్రకారం ఒక వ్యక్తి మానసికంగా మతిస్థిమితం లేని స్థితిలో ఏదైనా నేరం చేస్తే దాన్ని నేరంగా పరిగణించరు. కాడెల్ తన కుటుంబాన్ని చంపినప్పుడు వాడికి ఏం చేస్తున్నాడో తెలిసే స్పృహ లేదు. వాడి చెవిలో వినిపించిన దయ్యం మాటలు విని వాడు ఆ పని చేశాడు. కాబట్టి వాడికి శిక్ష విధించకూడదు. వాడిని జీవితాంతం మెంటల్ కేర్ హాస్పిటల్లోనే ఉంచాలి అని వాదించారు. ఈ వాదన వినడానికి లీగల్ గా కరెక్ట్ గానే ఉంది. కానీ ప్రభుత్వ న్యాయవాది చెప్పిన పాయింట్లు కాడెల్ వేసుకున్న ముసుగును ముక్కలు చేశాయి. చూడండి మైలార్డ్, నిందితుడికి మానసిక వ్యాధి ఉందనే విషయాన్ని మేము ఒప్పుకుంటున్నాం. కానీ వాడు చేసింది క్షణికావేశంలో జరిగే నేరం కాదు. ఇదొక ప్రీ మెడిటేటెడ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. మతి స్థిమితం లేనివాడు ఈ హత్యల కోసం ఏడాది పాటు ఎలా ప్లాన్ చేస్తాడు? ఆన్లైన్ లో గొడ్డలి ఆర్డర్ చేయడం, బట్టలతో ఒక డమ్మీ బొమ్మను తయారు చేసి దాని మీద ప్రాక్టీస్ చేయడం, ఒకేసారి పెట్రోల్ కొంటే అనుమానం వస్తుంది అని రోజు లీటర్ చొప్పున 10 లీటర్ల పెట్రోల్ దాచిపెట్టడం, మర్డర్ చేసిన తర్వాత శవాల పక్కనే కూర్చొని హోటల్ నుంచి 5 బిర్యానీలు ఆర్డర్ చేసి ఏమీ ఎరగనట్లు తినడం, పని మనిషి వస్తే వాళ్ళు ట్రిప్ కు వెళ్లారని అబద్ధం చెప్పడం, ఇవన్నీ ఒక పక్కా ప్లానింగ్ తో పూర్తి స్పృహతో చేసిన పనులు. మతి స్థిమితం లేనివాడు సాక్ష్యాలను మాయం చేయడానికి ఇంటికి నిప్పు పెట్టి చెన్నైకి పారిపోవాలని ఎలా ఆలోచిస్తాడు మైలార్డ్? వాడు తన రోగాన్ని ఒక సాకుగా వాడుకొని చట్టం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాడు అని ప్రభుత్వ తరపు ప్రాసిక్యూషన్ లాయర్లు అత్యంత బలంగా వాదించారు. కోర్టులో ఈ 2 వాదనలు మీరు విన్నారు కదా. నిజంగానే అతని లాయర్లు వాదించినట్టు కాడెల్ రాజా మతిస్థిమితం లేనివాడు అని మనం కూడా ఒక క్షణం నమ్ముదాం. మరి ఆ డమ్మీ బొమ్మను తయారు చేయడం, పెట్రోల్ దాచడం, డమ్మీ బొమ్మ మీద ప్రాక్టీస్ చేయడం వంటి పనులు ఎలా అంత క్లియర్ కట్ ప్లానింగ్ తో చేశాడు? ఇది చూసినప్పుడు మీకు కూడా వాడు నాటకం ఆడుతున్నాడు అనిపించింది కదా. అయితే కోర్టు ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇరుపక్షాల వాదనలు, సైకలాజికల్ రిపోర్ట్లు, ఫోరెన్సిక్ ఆధారాలను విశ్లేషించిన న్యాయమూర్తి గారు ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. డిఫెన్స్ లాయర్లు చెప్తున్న పిచ్చివాడు అన్న సాకును కోర్టు కొట్టేసింది. వాడు నేరం చేసే సమయానికి వాడికి పూర్తి స్పృహ ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు ఏకీభవించింది. మే 12, 2025న కోర్టు తన తుది తీర్పునిస్తూ తన కన్న తల్లి, తండ్రి, చెల్లి, అలాగే ఒక ముసలామను, ఇలా 4గురిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన కాడెల్ జిన్సన్ రాజా ఐపీసీ సెక్షన్ 302 కింద దోషి. వాడు చేసిన 4 హత్యలకు గాను యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాం. అలాగే ఆధారాలను నాశనం చేయడానికి ఇంటికి నిప్పు పెట్టినందుకు సెక్షన్ 201 కింద మరో 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధిస్తున్నాం అని సంచలన తీర్పునిచ్చింది. కోర్టు ఆ తీర్పు చదువుతున్నప్పుడు కూడా కాడెల్ ముఖంలో ఎలాంటి మార్పు లేదు. అదే ప్రశాంతమైన చూపుంది. వాడు తన జీవితంలోని ఆఖరి క్షణం వరకు ఆ చీకటి జైలు గదిలోనే కుళ్ళిపోయి చావాల్సిందే. ఒక కోటీశ్వరుల కుటుంబం, సమాజంలో ఎంతో గౌరవం, కానీ ఈ రోజు వాళ్ళల్లో ఎవరూ మిగల్లేదు. ఇదొక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, ప్రతి తల్లిదండ్రులు తమ గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచించాల్సిన ఒక భయంకరమైన కేస్ స్టడీ. ఈ మారణకాండకు కారణం చేతబడి లేదా దయ్యాలు కావు, మన ఇళ్లల్లో మనం చేసే పోలిక. వాడిని చూడరా, వీడిని చూడరా, నీ చెల్లిని చూడరా, నీ అన్నని చూడరా, వాళ్ళెంత
బాగా చదువుతున్నారో చూడరా, కానీ నువ్వెందుకురా ఇలా తయారవుతున్నావు? ఇలాంటి మాటలు ఒక పసివాడి మనస్సును ఎంత దారుణంగా గాయపరుస్తాయో, వాడిని ఎంతటి రాక్షసుడిగా మారుస్తాయో చెప్పడానికి కాడెల్ రాజాయే ఒక సజీవ సాక్ష్యం. ప్రతి బిడ్డకు ఒక టాలెంట్ ఉంటుంది. ఒకడు చదువులో ముందుంటాడు, ఇంకొకడు ఆటల్లో, మరొకడేమో ఇంకేదో క్రియేటివ్ ఫీల్డ్లో ముందుంటాడు. మన పిల్లల బలహీనతలను ఎత్తి చూపుతూ వాళ్ళను డిప్రెషన్లోకి నెట్టే బదులు వాళ్ళ బలాన్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం తల్లిదండ్రుల బాధ్యత. 15 ఏళ్ల వయసు నుంచే కాడెల్ ఒంటరిగా గదిలో తలుపులేసుకొని కూర్చుంటే వాడు ఏం చేస్తున్నాడు అని ఆ తల్లిదండ్రులు ఒక్కరోజు కూడా గమనించలేదు. మన పిల్లల శారీరక ఆరోగ్యం కోసం ఎంతైతే ఖర్చు పెడతామో వాళ్ళ మానసిక ఆరోగ్యం గురించి కూడా అంతే పట్టించుకోవాలి. లేదంటే మన ఇంట్లోనే ఒక కాడెల్ రాజా లాంటి సైకో పెరిగే ప్రమాదం ఉంది. ఇది కేరళను వణికించిన నంతన్ కోట్ డెత్ హౌస్ పూర్తి డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ. ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీకు గనక ఈ డీటెయిల్డ్ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీకు అవకాశం ఉంటే, మీకు గనక ఈ వీడియో నిజంగానే నచ్చుంటే ఈ వీడియో కింద హైప్ బటన్ కనిపిస్తుంది. అక్కడ గనక మీరు క్లిక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇస్తే మీలాంటి మంచి ఆడియన్స్ మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. థ్యాంక్ యూ.